కోపము. అంటే ఎవడో ఏ దేశమోడే కదా, ఏ దేశం నుంచి వచ్చిండు ఇక్కడికి, ఈ దేశంలో మనల్ని ఎవడు ఏం చేయలేడు, మనమేం పీకలేడు అనే మా ఇద్దరే ఉంటారన్నమాట ఇక్కడ. ఇంకేం లేదు ఆడ. నేను గల్ఫ్ గురించి, గల్ఫ్ వీసాల గురించి, గల్ఫ్ పాస్పోర్ట్స్ గురించి చెప్పేటప్పుడు ప్రతి ఒక్క వీడియోలో నేను ఏం చెప్తా అంటే జాగ్రత్త చెప్తా. ఎందుకంటే ఈరోజు ఒక వీడియో చూసిన, వీడియో అనే కదా, ఒక న్యూస్ కూడా విన్నాను. కాకినాడ డిస్టిక్ ఆమె లక్ష్మి, ఆమె పేరు. ఆమె ఏదో జీతం మన కడప జిల్లా అతని ఏజెంట్ గుండా మోసపోయి ఇక్కడికి వచ్చి జీతం 150 అని చెప్పి ఇక్కడ వచ్చేసి 100 దినాలు ఇచ్చంటే, ఎందుకు నాకు 150 అని చెప్పినారు, అందుకే వచ్చినా నేను రాను, నాకు ఖచ్చితంగా 150 దినాలు కావాలని అడిగింది. ఆ అడిగే హక్కు ఉందన్నమాట. మాట్లాడుకో వచ్చిన తర్వాత అడిగే హక్కు ఉంది. కానీ వాళ్ళు ఆమె పైన యాసిడ్తో దాడి చేసి హాస్పిటల్ చేర్పించండి. ఇదేంటి పిచ్చిది అని, పిచ్చి బట్టి మెంటల్ వచ్చి మింద పోసుకుని అది యాసిడ్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినాడు, మా హాస్పిటల్ చేర్పించింది అనమాట. అట్లా జరుగుతాయి. మీకు ఎవరైనా వీసా తీసేవాళ్ళు మీకు కరెక్ట్గా మీకు రెస్పాండ్ అవుతారు అనేటట్టయితేనే రాండి, లేదంటే రాకండి. ఇక్కడ చూడండి, ఆమె కాకినాడ జిల్లా ఆమె లక్ష్మి అని ఆమె ఎంత కష్టం, ఎంత చూడు యాసిడ్ కోసుకొని డాక్టర్లు అడిగితే ఏ విధంగా అని చెప్పి వివరించింది అనమాట. ఏజెంట్ నమ్మి మోసపోకుండా ప్రతి వీడియోలో నేను చెప్తానే ఉంటాను. ఈ వీడియోలు కాదు, ప్రతి వీడియో చెప్తాను. నేను గల్ఫ్ గురించి చేసే ప్రతి ఒక్క వీడియో నేను ఏజెంట్ల గురించి కానీ, ఏజెంట్ అంటే సర్టిఫైడ్ గవర్నమెంట్ ద్వారా సర్టిఫైడ్ అయింటేనే ఆ ఏజెంట్ని నమ్మండి, లేదంటే అల్లాటప్ప ఏజెంట్ని ఎవరు నమ్మగాకండి. ఎవరైనా బాధపడి కోప్పడి నాకు బాధలే. ఎందుకంటే ఇక్కడ జరిగే విధానాలు ఎట్టున్నాయి, వాళ్ళకేంటి అక్కడ వచ్చేసి డబ్బు ఇచ్చారు పంపించారు అంతే, ఇంత అని మాట్లాడి. ఇక్కడ పడే బాధ ఎవరంటే అమ్మాయిలు అబ్బాయిలు. ఇక రెండోది వచ్చేసి ఫ్లైట్ టికెట్స్ అనమాట. ఫ్లైట్ టికెట్ 14 నుంచి 18 తేదీ వరకు ఫ్లైట్ టికెట్స్ మొత్తం మీకు స్క్రీన్ పైన పెడతాను, మీరే చూసి ఎంత ఉందో కనుక్కోండి. నేను చెప్తే మీకు అంతగా అర్థమవుతుందో కానీ నేనైతే మాత్రం మొత్తం మీకు సైడ్ పెట్టేస్తాను. మొత్తము ఏమేమి ఉందో స్క్రీన్ షాట్ మొత్తం పెడతాను, మీరే చూడండి ఎంత ఉందో. ఏమైనా 14, 15, 16, 17, 18 ఈ 4 రోజులు టికెట్ ప్రైస్ ఎట్టున్నాయంటే అట్టున్నాయి. మీరు చూడండి, చాలా తక్కువ ఉన్నాయి. మొదట్లో అయితే కొంచెం ఉంది, 14 కొంచెం ఎక్కువ ఉంది, 15, 16, 17 కూడా పర్లే, బాగానే అంటే బాగా చీప్గా ఉన్నాయి. ఎన్నంటే అన్నిసార్లు చెప్తానే ఉంటాం మనం. ప్రతి ఒక్కరు, నేనే కాదు, ప్రతి ఒక్కరు ఇక్కడ యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరు కోవిడ్ గురించి ఏంటి అని చెప్తానే ఉంటారు. వచ్చేవాళ్ళు చాలామంది వచ్చి ఉన్నారు, ఇక్కడ సంపాదించుకొని బాగా భార్య పిల్లలతో ఉన్నారు. కానీ అది ఎలా, వాళ్ళకు సంబంధించిన వాళ్ళ వీసా తీసి వచ్చిన వాళ్ళు మాత్రమైతే బాగున్నారు. కంపెనీలో నాకు తెలిసి ఇప్పుడు ఒక ఆమె 4 నెలల నుంచి కంపెనీలో పోతుంది, 10 రోజులు మాత్రమే చేస్తుంది. ఆమెను ఎవరు ఒప్పుకోవట్లే. మళ్ళీ ఆఫీస్కి వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ 10 రోజులు 5 రోజులు పని చేస్తుంది. ఆమె వచ్చి 4 నెలల్లో 1 నెల మాత్రమే తన బిడ్డకు జీతం పంపించింది. కానీ ఇప్పుడు ఆమెకి పోవడము రావడం, 5 రోజులు పని చేసుకోవడం, ఏదో వాళ్ళకి తోచిన కాడికి కూలి ఇవ్వడం, వచ్చి ఆఫీస్లో కూర్చోవడం, మళ్ళీ ఆఫీసులో తీసుకోవడం, ఇలా జరుగుతుంది. ఆఫీస్ గుండా వచ్చే ఏజెంట్ ద్వారా వచ్చే ఇంకా ఘోరం. ఇప్పుడు చూడండి, ఆ లక్ష్మి కానీ, కాకినాడ లక్ష్మి కానీ యాసిడ్ పోయడం అంత అవసరం లేదు, కానీ పోసిండ్రు కోపము. అంటే ఎవడో ఏ దేశమోడే కదా, ఏ దేశం నుంచి వచ్చిండు ఇక్కడికి, ఈ దేశంలో మనల్ని ఎవడు ఏం చేయలేడు, మనమేం పీకలేడు అనే మా ఇద్దరే ఉంటారన్నమాట ఇక్కడ. ఇంకేం లేదు ఆడ. కానీ గవర్నమెంట్కి ఎన్ని తెలియదు. మీరే అక్కడ పోయి 20,000 సంపాదించుకుంటారు, 30,000 సంపాదించుకుంటారు అంటారే కానీ అక్కడ పడే కష్టానికి మేము సహాయపడతాం. మర్చిపోయిన ఇంకొక మాట, ఇప్పుడు మనుషులు చచ్చిపోతే బయటకు వచ్చి తీసుకొని పోయేవాళ్ళు, మనుషుల్ని చచ్చిపోతే ఇళ్ళకి పంపించేవాళ్ళు ఎట్టపోయినారో మరి నాకైతే అర్థం కాదు. మళ్ళీ మేము అందరం ఎంబసీలో ఉంటాము, మేము చించుతాం పొడిచాము, ఒక్కడేమో పొడిచేవాళ్ళు లేడా. అక్కడ పోయి మాట్లాడడానికి దమ్ము ధైర్యం ఎవడికి ఉండదు. ఇక్కడ బైక్ మాత్రం వీడియోలో చెప్తారు, మాకు దమ్ముడా ధైర్యం పెరుగుతాడాము, అన్నీ గుంజు లాగేసి కట్టగట్టి పక్కన పెట్టుకుంటాడాము అంటారు. లేదు, ఇటువంటి జరిగినప్పుడు ఎక్కడికి పోతారు వీళ్ళంతా? ఇవన్నీ జరిగినప్పుడు ఎక్కడికి పోతా ఉన్నారు? ఎక్కడికి పోతారు? లేదా యాసిడ్ పోసేది వీళ్ళు ఇష్టమే, కత్తులతో పొడి చంపేది వీళ్ళు ఇష్టమే. ఇవన్నీ జరుగుతాయి. గవర్నమెంట్ కంటే ఎటు జారనివ్వరు, అంతవరకు చారనివ్వరు. కనీసం ఈ గవర్నమెంట్ కానీ, కనీసం మన గవర్నమెంట్ కానీ చారనివ్వరా? కనీసం ఎంబెన్సీకైనా చారనివ్వరా? అవన్నీ సచ్చిన తర్వాత అయితే కాళ్ళ నొప్పులు, ఇవన్నీ సచ్చిన తర్వాత అత్తవచ్చిన మనుషులు వచ్చారు అనమాట. చెప్పితే ఇవన్నీ మాట్లాడితే శత్రుత్వం అనుకుంటారు. శత్రుత్వం జాతి అయిపోద్ది. ఏం చేయాలి? ఇంకా మాట్లాడలేదు. ఇవన్నీ చూసినప్పుడు పేపర్లో కానీ న్యూస్లో కానీ చూసినప్పుడు చూసినప్పుడు ఎలా ఉంటుందంటే బాధగా ఉంటుంది. మనం వచ్చింది అక్కడ కూల్ లేక కాదు వచ్చింది, పిల్లలు చదివించుకోవడానికి తగినంత డబ్బు లేక ఇక్కడికి వచ్చినాం. వీళ్ళు అనుకుంటారు కూల్ లేకని కాదు,
కూడు కావాలంటే వీళ్ళకి సంవత్సరం అంతా పెట్టే వాళ్ళు ఉంటారు అనమాట. మన ఇండియాలో వీళ్ళందరికీ కూడు కావాలంటే సంవత్సరం అంతా పెట్టే వాళ్ళు ఉండరు. కానీ పిల్లల్ని చదివించుకున్న డబ్బు లేదు అనే ఒక కారణంతో ఇక్కడికి వచ్చి పోతాం. వీళ్ళు ఏమంటానే పడి ఉంటాం అనమాట. ఇంకా వీళ్ళకు పడతాండ్రు కదా అని ఇంకా చేస్తారు ఏమో నాకైతే తెలీదు. ఇలా చేస్తారనమాట. మన వాళ్ళు ఎట్టపోయారు మరి. మేము అక్కడ ఎంబెస్సీలో మాకు మా చెయ్యి ఎట్టు తిరుగుతుంది, వీళ్ళ చెయ్యి ఎట్టు తిరుగుతుంది అంటారు. ఏది ఎట్టపోయినరు? ఒక్కరు లేరే. అడగాలి కదా ఏమైంది. ఎంబెస్సీ తరపులో ఉండే మీరు ఏజెన్సీలు ఏం చేస్తారా? అడగకుండా ఇవి అడగరు. మనిషి చచ్చిపోతే మాత్రం పోతారు. చచ్చిపోయిన తర్వాత మాత్రం మనిషి ఎందుకంటే ఇంటికి పంపించడానికి స్పాన్సర్ పంపిడా? నువ్వు పోతే పంపించాలా? స్పాన్సర్ 4 నెలలకైనా 5 నెలలకైనా పంపించాల్సిందే శవం మాత్రం.